మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చే సప్తమి రథసప్తమి. ఈ రథసప్తమి రోజున ఆదిత్య హృదయం పారాయణ చేయటం, అదేవిధంగా స్నానం, ఈ స్నానానికి కూడా విశేషమైనటువంటి ఫలితం చెప్పబడింది. ఈ స్నానం చేసేటప్పుడు నేను చెప్పేటటువంటి ఈ శ్లోకం చెప్పుకోండి. యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి అని చెప్పబడింది అని ఈ శ్లోకాన్ని చెప్పుకొని, యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి అని చెప్పారు. ఈ శ్లోకాన్ని చెప్పుకొని మనం జిల్లేడు ఆకుల్ని పెట్టుకొని, కొన్ని ప్రాంతాల వారు నేను చెప్పాను రేగి ఆకుల్ని పెట్టుకుంటారు, కొందరు రేగి పళ్ళని పెట్టుకుంటారు, ఈ విధంగా. కానీ సర్వసాధారణంగా జిల్లేడు ఆకుల్ని పెట్టుకోవటం. ఈ స్నానం చేయటం వల్ల 7 జన్మల్లో చేసినటువంటి పాపమంతా పోతుందయ్యా, ఆరోగ్యం అనేటటువంటిది చేకూరుతుంది. అందుకు ఈ రోజున స్నానానికి విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్పటం జరిగింది. ఈ సప్తమి, రథసప్తమి రోజున చేసేటటువంటి ఈ స్నానము సూర్యగ్రహణంతో సమానము అని చెప్తారు. అసలు ఎంతటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ పర్వడి అంటే, ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానము. సూర్యగ్రహణ తుల్యాతు శుక్ల మాఘస్య సప్తమి అంటే, ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమి సూర్యగ్రహణంతో సమానమైనటువంటిది. కాబట్టి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి పర్వడి ఈ రోజున, ఈ పర్వడి రోజున చేసేటటువంటి స్నానానికి ఇంతటి విశేషమైనటువంటి ఫలితం ఉంది.